రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి కోసం సీమ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని అనంతపురం జిల్లా వైసీపీ న్యాయ విభాగం నాయకులు ఉమాపతి బీసీ నాయకుడు వీరన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలని సూచించారని, అయితే చంద్రబాబు మాత్రం అన్ని అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్ ను కూడా మంగళగిరికి తీసుకెళ్లారన్నారు. న్యాయవాదులు అనేక పోరాటాల తర్వాత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు. జాతీయ న్యాయ కళాశాల, ఇతర లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటివి కర్నూలుకు తీసుకొచ్చారన్నారు. శాశ్వత భవనాలు కూడా నిర్మిస్తున్న తరుణంలో వాటిని మళ్లీ విజయవాడకు తరలించడం సరైంది కాదన్నారు. గతంలో కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పిందని, ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పెద్దలు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారము కర్నూలు పట్టణంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు తీర్మానించారు. అందులో భాగంగా హైకోర్టు ఏర్పాటు చేయాలి, కానీ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు ఏర్పాటు చేస్తాను, కర్నూలు న్యాయ రాజధాని చేస్తానని చెప్పి హామీ ఇచ్చి కర్నూలుకి మానవ హక్కుల కమిషన్ ఆఫీసు, అలాగే లోకాయుక్త కోర్టు, తర్వాత జాతీయ న్యాయ కళాశాల అంటే నేషనల్ యూనివర్సిటీ, ఈ 3 తేవడం జరిగింది. ఇందులో భిన్నంగా చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత, ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఈ కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి మానవ హక్కుల కమిషన్ కానీ లోకాయుక్తను కానీ విజయవాడకు తరలిస్తున్నారు. ఇది రాయలసీమ అభివృద్ధి చేయాలనే సంకల్పం అనేది ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారికి కనపడడం లేదు. అలాగే జాతీయ న్యాయ కళాశాల అనేది అతి కష్టం మీద కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ శాసనసభ్యుడు అప్పుడు మంత్రి గారు న్యాయ కళాశాలకి జగన్నాథ్ గుట్ట పైన ఫౌండేషన్ వేసి నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ న్యాయ కళాశాలను కూడా అక్కడికే తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. గతంలో ఈ మన రాష్ట్ర విభజన సందర్భంగా ఎయిమ్స్ అనే హాస్పిటల్ అనంతపురం జిల్లాకి కేటాయించారు. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ని కూడా చంద్రబాబు నాయుడు తీసుకొని పోయి మంగళగిరి దగ్గర పెట్టించాడు. అలాగే ఈ అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని, ఈ రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదని మేము కోరుతున్నాం. అలాగే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో 2014లో కానీ 2018లో కానీ ఖచ్చితంగా మేము హైకోర్టుని కర్నూలులోనే పెడతామని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ స్టేట్ బీజేపీ పార్టీ కానీ. ఈ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఏమాత్రం ఈ హైకోర్టు విషయంలో నోరు మెదపడం లేదు. దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తూ న్యాయవాదులుగా ముందుకెళ్ళి పోరాటం చేస్తాం. కర్నూలులోనే హైకోర్టుని ఏర్పాటు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు బెంచ్ అంటారు, మాకు బెంచ్ మాత్రం వద్దు, హైకోర్టే కావాలి కర్నూలుకి అనేది మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ అమరావతి అభివృద్ధి కోసం రాయలసీమను తాకట్టు పెట్టేటువంటి, రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి, రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి 14 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి, 40 years ఇండస్ట్రీ అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాదొక విన్నపం. ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కర్నూలులోనే మీరు మాట్లాడారు. హైకోర్టుని ఇక్కడే పెడతాం, లా కళాశాలను ఇక్కడే పెడతాం, యూనివర్సిటీని ఇక్కడే పెడతాం, లోకాయుక్తని ఇక్కడే పెడతాం, రాయలసీమకు ఎటువంటి అన్యాయం చేయమో, అమరావతిని అభివృద్ధి అదనంగా చేస్తామని చెప్పినటువంటి మీ మాటల్ని ఒకసారి మీరు రికార్డు తిరిగి చూసుకోమని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. మీకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయవాదులు మీరు పంపించారు. ఆ రోజు రంగంలోకి ధర్నా చేయండి, రాస్తారోకలు చేయండి, బ్రహ్మాండంగా ఎందుకని చేశారు? ఒక్క లాలో న్యాయ విభాగంలో చిన్న పొరపాటు జరిగిందని చెప్పి, అసైన్మెంట్ కమిటీలో పొరపాటు జరిగిందని చెప్పి మీరు తీసుకొచ్చారు. కానీ ఈరోజు న్యాయవాదుల్ని మేము ఈరోజు హర్షిస్తున్నాం. అనంతపురం నుంచే నిజంగా ఈరోజు ఒక బయటికి ప్రకటన వచ్చింది, హైకోర్టు రాయలసీమలోనే ఉండాలా, రాయలసీమలను పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి అనంతపురం నుంచే నిన్న అల్టిమేటం ఇచ్చారు. నిజంగా న్యాయవాదుల పోరాటానికి మేము సంఘీభావం తెలుపుతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమను ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా, అమరావతికి అన్యాయం చేయకుండా, వైజాగ్ అన్యాయం చేయకుండా 3 రాజధానులను 3 ప్రాంతాలను కూడా సమంగా అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ప్రత్యేకమైనటువంటి ఒక పాలసీని వందల కోట్లతో తీసుకొచ్చినాడు. ఆ పాలసీ మీద, అభివృద్ధి మీద తెలుగుదేశం పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.